హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. సో ఇప్పుడే మేము అయితే లేసాము. సో భోగి వేయాలి కదా, ఈరోజు భోగి పండుగ కదా. సో అందుకని అయితే మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా భోగి అనేది స్టార్ట్ చేసేస్తాం. చూడండి. సో ఎవరు లేరు, ఫస్ట్ మేమే అనమాట భోగి మంటేస్తున్నాము. సో ప్రతిసారి భోగికి, సంక్రాంతికి, కనుమకి 3 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము. సో ఈసారి మా కొత్త ఇంట్లో మేమే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అనమాట మేము ఇలాగా సెలబ్రేషన్స్ చేసుకోవడం. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, పెళ్ళి కాకముందు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో ఇది ఒక ఆనందంగా ఉంది. అందుకని ఇప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి అయితే నేను వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే మీరు చూసేసేయండి. నాతో పాటుగా ఏం జరుగుద్ది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి డిఫరెన్స్ అనేది నేను కూడా లాస్ట్ ఇయర్ వీడియో చూసుకుంటాను. ఈ ఇయర్ వీడియో కూడా ఉందనుకో, మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుంటాను. సో అందుకని నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే భోగి స్టార్ట్ చేసాం. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొరువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, హే నింగి సింగిడి అయ్యింది, హే చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పత బస్తికి చాओ, హే ధూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే, పండ్లు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్దలేసే. సో మా భోగి అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇదిగోండి. సో ఇప్పుడు మా వాచ్మెన్ వేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేద్దాము, చూద్దాం. మాతో పాటు మీరు వచ్చేసారు. టైము కరెక్ట్గా 5 అయింది. ఇప్పుడే మా 5 లేచారు. లేచి ఇప్పుడే భోగి వేశారు, వాటర్ కూడా పెట్టారు. ఇంకా మనం ఇది క్లీన్ చేసేసి ఇక్కడ ముగ్గు అయితే వేయాలి. సో ఇవి వచ్చి మా గార్డెన్లో ఫ్లవర్స్.
చూసారా, ఎర్ర మందారం. సో మాకు డైలీ బాగా పూస్తాయి ఫ్లవర్స్. సో ఇవే మాకు దేవుడి పటాలకు కూడా. సో మంచు చూడండి, ఇంకా అయితే పోలేదు, చలి చలిగా ఉంది. ఇది వచ్చి ద్రాక్ష చెట్టు, పై కళ్ళుకుంటుంది. సో అప్పుడు చూద్దాము ఎంతవరకు అల్లుకుంటుంది అనేది. సో ఇవి వచ్చి ఫ్లవర్స్ చూస్తున్నారు. సో ఇప్పుడైతే మన దేవుడికి అయితే ప్రసాదం స్వీట్ చేస్తున్నాను నేను, రవి కేసరి. సో ప్రసాదం పెట్టాలి కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ మంజు. ముందుగా మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈరోజు భోగి సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మన భోగి వేసినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే ఇలా రెడీ అయ్యాను భోగి సెలబ్రేషన్స్కి. సో ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకనైతే పద్ధతిగా రెడీ అయ్యాను ఈరోజు నేను, చూస్తున్నారా. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక షాకింగ్ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను నేను. సో ఈరోజు మా ఇంటి ముందు ముగ్గేసాను నేను. ఎందుకు అలా చెప్తానంటే నాకు ముగ్గులు రావు, ఫెస్టివల్ కాబట్టి అందరూ వచ్చి చూస్తారు కదా, మీ ముగ్గు ఎలా ఉంది, మా ముగ్గు ఎలా ఉందో చూస్తారు కదా. సో మన ముగ్గు కూడా చూపించాలి కదా, అందుకని అయితే నేను ఈరోజు ముగ్గేసాను. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూసేసేయండి. నన్ను మాత్రం తిట్టుకోవాలంటే ఏదో నాకు వచ్చినంత వరకు ఇది వేసాను, చూసేయండి. సో ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ముగ్గు అనమాట. సో మా అమ్మ వాళ్ళు ఎట్లా వేసారనేది క్యాప్చర్ చేశాను నేను. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు. రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరం ఫ్యామిలీస్తో. ఇంకా అక్కడి నుంచి రామాయపట్నం బీచ్కి అయితే వెళ్దామని అనుకున్నాము. సో ఏం జరగద్దో ఏమో తెలియదు, చూస్తూ ఉంది. సో ఇది వచ్చి ఈరోజు భోగి కదా, అందుకని అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతాయి. స్టేజ్ కట్టారు. మనకి ఢీ నుంచి సెలబ్రిటీస్, అలాగే జబర్దస్త్ నుంచి అలాగే కొంతమంది సెలబ్రిటీస్ అయితే వస్తారు. కనుమ రోజు సంక్రాంతి ఓకే, ఈ 3 days కావాలో బాగా ఫుల్ జనాలు, ఒక జాతరలాగే ఉంటుంది. సో ఫైనల్లీ మేమైతే వచ్చేసాము రెస్టారెంట్కి. ఇది మనకి హైవే దగ్గర ఉంటుంది అనమాట, బ్లూ మూన్ రెస్టారెంట్. సో అంబియన్స్ లోపల చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మనకి నెల్లూరుకి వెళ్ళే హైవే దగ్గర అనమాట ఈ బ్లూ మూన్. మన బర్త్డే పార్టీస్, చిన్న చిన్న అకేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో. చాలా బాగుంటుంది ఇక్కడ. పైన టెర్రస్ కూడా ఉంది, మీకు చూపిస్తాను లాస్ట్లో, చూడండి. నైట్ అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మేము పగల వెళ్ళాం కాబట్టి మాకు అంతగా అనిపించలేదు. సో నైట్ కానీ ఎవరైనా వెళ్తే కన్ఫామ్గా విజిట్ చేయండి.
సో మనకి ఆ రెస్టారెంట్లోనే పక్కన మాల్ ఉంది. సో వెళ్దాము చూద్దామని చెప్తే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది, వీడియోస్ కూడా తీయొద్దన్నారు. సో అందుకని నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఒక సింగిల్ పిట్ అలా తీసాను అంతే. సో ఇందాక చెప్పాను కదా పైన అంబియన్స్ చాలా బాగుంటుంది అని, సో ఇక్కడే అనమాట. సో మనకి నైట్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. మన చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు మనకి. ఫ్యామిలీస్తో సరదాగా రావచ్చు. రెస్టారెంట్ బాగుంది, ఫుడ్ బాగుంది ఫస్ట్. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందరము. అసలు భోగి రోజు చాలా టైం పాస్ అయిపోయింది. అసలు మాకు ఎలా అయిపోయిందో అసలు తెలియలేదు మాకు. సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. హీరోనా నువ్వు? సో మేము అక్కడ లంచ్ చేసేసి రామాయపట్నం పోర్ట్కి వచ్చాము. సో కడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్. సో చూద్దామని చెప్పేసి అయితే ఫ్యామిలీస్తో అందరం కలుసుకొని వచ్చాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పర్మిషన్ అడగాలి. మనకి పర్మిషన్ ఉంటే మన కార్ నెంబర్ తీసుకొని వాళ్ళు మూవ్ చేస్తారు మనల్ని. సో మన కిడ్స్ని తీసుకోబోయి చూపించాల్సిన ప్లేస్ ఇదనమాట. సో ఇంకా పర్మిషన్ వచ్చింది, మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. కార్ అక్కడ పెట్టేసి బై వాకబుల్గా వెళ్ళాలి, కార్ లోపలికి వెళ్ళదన్నారు. సో ఇంకా మేమైతే చిన్నగా కార్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ మీరు చూడండి చాలా బాగుంది, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక 2-3 years పట్టద్ది అని అన్నారు వాళ్ళు. అప్పటికి రానిరంట మనకి పోర్ట్లోకి. సో ఇప్పుడైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఫ్యామిలీస్తో కలుసుకొని వెళ్ళాము మేము. వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళకి మనల్ని ఒక బ్యాచ్ చేశారు. మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఫోజులు ఇస్తుంది. నిమ్మి పెట్టు, ఫోజ్ పెట్టు. టైటానిక్ ఫోజ్ ఇస్తుంది చెల్లి. ఇప్పుడు ఈ నీళ్ళ కింద నా రాళ్ళు వేసేది. ఏమండి
Come on! There was something different about this girl. నా కసి కళ్ళకు